కొనుగోళ్ళు వానాకాలం సీజన్ రోహిన్ కార్డుతో వచ్చింది, మళ్ళీ తుకాలు పోస్తారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంటే యాసంగికి సంబంధించినటువంటి వడ్లను కొనడానికి కూడా చేతగానటువంటి దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో ఉండేటువంటి. ఎందుకు కొంటలేరు అని చెప్పి మనం అడిగితే, రైతులు ఆందోళన చేస్తే, మీడియా వాళ్ళు అడిగితే మేము ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం కదా అని లెక్క చెప్తున్నారు. అది కొనాల్సింది ఎన్ని రోజులలో కొనాలి? రైతు కళాన్ని తీసుకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోవాలి, ఎక్కువ. ఆ తర్వాత 3-4 రోజులలో డబ్బులే పడిపోవాలి. కేసీఆర్ కాలంలో మనం ధాన్యం కొన్నామంటే కాంట అయిపోయిందంటే 3 రోజులు 4 రోజులు 5 రోజుల లోపల ఖాతాలో డబ్బులే పడిపోయేది. చెల్ల దులుపుకుంటా మంచిగా ఇంటికి పోయేది రైతులు. ఇలా కళ్ళాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? అకాల వర్షాలు ఒక దిక్కైతే మళ్ళీ ఈసారి ముందస్తుగా వానలు స్టార్ట్ అయిపోయినాయి. వానలు రావడం సంతోషమే వ్యవసాయానికి, కానీ వీళ్ళు కొనని కారణంగా, ఆలస్యమైన కారణంగా ఏమవుతుంది? తడిసిపోతున్నాయి. తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మొలకలు వచ్చినటువంటి పశువులు తింటున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు, మా ధాన్యం కొనండి ఎత్తండి కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతులను ఈడ్చిపడేస్తున్నారు పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం ఆమన్గల్లో, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేసినారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళ కట్టినట్లు కనిపిస్తూ ఉంది. రైతుల కడగళ్ళు మనం చూస్తూ ఉన్నాం.